వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ వయాగ్రా. సో మీకు వయాగ్రా అంటేనే ఫస్ట్ తెలిసిపోతుంది. సో ఇన్స్టాంట్గా ఎరెక్షన్ వస్తుందని అది అంటే అలాంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మనకు సార్ ఒక రెమెడీ గురించి చెప్తాను, అదే అండి ఇండియన్ వయాగ్రా. ఇది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికి ఆ పేరు కూడా ఎందుకు వచ్చిందని కూడా చెప్తా అంటున్నారు. సో ఈ విషయాలని తెలియడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సెక్సాలజిస్ట్ ఎండి యునాని డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకున్నాం. నమస్తే సార్. సార్ యాక్చువల్లీ అలోపతిలో కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, బట్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా నిర్ధారణ అయింది. బట్ ఇండియన్ వయాగ్రా ఇప్పుడు మీరు ఆ రెమెడీ గురించి చెప్తా ఉన్నారు, బట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా మీరు ఇవ్వగలుగుతారు అని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని ఎలా వాడాలి, అసలు ఈ ఇండియన్ వయాగ్రా అని దీనికి ఎలా పేరు వచ్చింది? అవును, ఇది సఫేద్ మూస్లీ అని చెప్తారు. ఓకే, దీనికి ఏంటంటే ఇండియన్ వయాగ్రా కూడా అని చెప్తారు. ఓకే, యూజువల్లీ ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇది మంచిగా చేస్తుంది. ఓకే, వయాగ్రా పని ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా, ఇది కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేస్తుంది. ఓకే, అంగం గట్టి పడాలంటే 8 times బ్లడ్ రెట్టింపుతో అక్కడ రావాలి. ఓకే, ఇక్కడ కూడా 8 times బ్లడ్ రష్ అయ్యి వస్తుంది దీంట్లో కూడా. అది అందుకే దాని పేరు అలా పెట్టిందంటే సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్. ఇది సఫేద్ మూస్లీ ఏదైతే ఉంటుందో చాలా ఫార్ములేషన్స్ లో యూజ్ చేస్తాం మేము. ఓకే, యునానీలో వాడతారా సార్ ఇది? యునానీ ఫార్ములేషన్స్ ఉంటాయి కదా, కాంపౌండ్ డ్రగ్స్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం మేము. ఓకే, ప్రతి ఒక్క దాంట్లో మేము యూజ్ చేస్తాం, ఎందుకంటే అది ఉన్నదే అట్లాంటిది మెడిసిన్. ఇంకేంటంటే అన్ని ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు. ఇది దీని పేరు అలా ఎందుకు పడిందంటే అది యూజ్ చేసినప్పుడు అట్లా ఇన్స్టంట్ ఎరెక్షన్ కొంచెం ఇన్స్టంట్ అంటే దానికి దీనికి పోలికేం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇవన్నీ ఏంటంటే క్రూడ్ ఫామ్లో యూజ్ చేస్తాం. ఇది తీసుకొని పౌడర్ యూజ్ చేయడం అంటే క్రూడ్ ఫామ్లో యూజ్ చేస్తే ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావు. ఓకే, ఇందులో నుంచి ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒకవేళ ఇస్తే అది వస్తుంది. ఓకే, కానీ దాని సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇది వాడిన తర్వాత మంచిగా అంటే ఎరెక్షన్స్ వస్తాయి రాత్రి అని ఉంటుంది. పౌడర్ చేసుకొని మళ్ళీ అదే ఒక 1/2 teaspoon మంచిగా పాలల్లో వేసి ఉడుకు పాలలో వాడాలి. పాలల్లో ఎందుకు వాడాలి సార్? యూజువల్లీ పాలు ఏం చేస్తాయంటే లోపల అసిడిటీ క్రియేట్ చేయవు, అబ్జార్ప్షన్ రేట్ మంచిగా ఉంటుంది అని పాలు ఇస్తారు. పాలు అంటే అగైన్ శోభనం గదిలో కూడా పాలు ఇస్తారు, ఎందుకంటే కంపల్సరీ పాలతోనే పంపిస్తారు. కొంచెం పసుపేసి కూడా ఇస్తుండే, అదంతా ఉంటుంది. పాలు ఎందుకు? పాలు అంటే కొంచెం లైంగిక కదా, అట్లనే పెద్దవాళ్ళకు ముందే తెలుసు అనమాట ఏవి ఎట్లా వాడాలి తెలుసు అది ముందే. అయితే ఇప్పుడు ఇవి వేసిన తర్వాత వాడితే పాలతో ఇస్తాము. ఇచ్చిన తర్వాత కొంచెం మందికి పాలు పడవు, కొంతమందికి మాకు ఎలర్జీ ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం తక్కువ డోసేజ్లో కొంచెం నీళ్ళు వేసి తాగమని చెప్తాం మేము. దాంతో పాటు వాడితేనే బాగుంటుంది. ఎప్పుడైతే ఇది తీసుకొని ఇది వాడతారు, లేకపోతే అస్సలు ఎలర్జీ ఉంటే కొంచెం తేనె ఉంటుంది కదా, తేనెలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఓకే, అట్లా. అయితే ఇప్పుడు మనం అది చూద్దాం యూజెస్. ఇది వాడిన తర్వాత ఏమేమి మనకు బెనిఫిట్స్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేస్తుంది, అంగం గట్టిగా చేస్తుంది, ఎరెక్షన్స్ మంచిగా వస్తాయి, టైమింగ్ మంచిగా చేస్తుంది, వీర్యాన్ని చిక్కగా చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్స్, ఇమ్యూనిటీ హార్మోన్ ఏదైతే హీరో హార్మోన్ అదే అంటారు, ఇమ్యూనిటీ హార్మోన్ కూడా పెరుగుతుంది. ఫ్యాటిక్ అంటే అంతా ఏదైతే అలసిపోతారో అదంతా కాదు, మన దినచర్యలో మంచిగా చేయొచ్చు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, బాడీలో నుంచి టాక్సిన్స్ తీసేస్తుంది, ఇంకా మరిన్ని చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి దీంతో. ఓకే, సో ఇది వాడడం వలన ఎఫెక్ట్స్ ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చు. ఓకే సార్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎవరికైనా రావచ్చు, ఓకే, ఏ ఏజ్ అయినా సరే. ఎప్పుడైనా వచ్చిందంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడమే బెటర్. ఓకే సార్, మామూలుగా డయాబెటీస్ షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, ఈ షుగర్ పేషెంట్లకు కూడా అంటే నరాలు ఏదైతే ఉంటాయో షుగర్ వచ్చిన వాళ్ళకి నరాలు వీక్ అవ్వడము, సో అంగస్తమన సమస్య రావడము జరుగుతూ ఉంటుంది కదా. సో వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ రెమెడీని వాడచ్చు అంటారా ఇండియన్ వయాగ్రాని? డెఫినెట్లీ వాడచ్చు, ఏం కాదు. వాళ్ళు పౌడర్ ఫామ్లో కదా, మనం చక్కెర ఏం కలపట్లేదు, మనం బయట నుంచి హనీ కూడా కలపట్లేదు, ఏం లేదు. ఓకే, మనం ఉట్టి పౌడర్ ఫామ్లో వాడమంటున్నాము, వాడచ్చు. ఇప్పుడు నేను తయారు చేస్తాను, షుగర్ కూడా ఉండదు, తేనె కూడా ఉండదు, అట్లా గమ్స్తో తయారు చేస్తాం మేము. అది వాడిన తర్వాత సింగిల్స్ 1 drop అంటే 1 milligram కూడా షుగర్ పెరగదు. షుగర్ కంట్రోల్ వచ్చే టాబ్లెట్ ఇచ్చి మేము కంట్రోల్ చేస్తాం. డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు యునానీలో మీరు అంటే ఇట్లాంటి రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ అంటే హెల్త్
బెస్ట్గా పనిచేసేది చాలా వరకు తీసుకొని అన్ని మిక్స్ చేసి మెడిసిన్స్ ఇస్తారంటారు. అన్ని మిక్స్ చేసి మెడిసిన్ దాన్ని కొంచెం శుద్ధి చేస్తాము అట్లా. ఓకే. ఇప్పుడు దీనికి మీకు అంటే ఏదైతే లేదో అవసరం అవన్నీ చెప్తాం మేము. ఇంకా చాలా మెడిసిన్స్ ఉంటాయి. దాన్ని ఏమేమో శుద్ధి చేయాలి అంటే కొన్ని రోజులు పాలలో పెట్టాలి, కొన్ని రోజులు అది పాలలో నానబెట్టి తీసి మళ్ళీ అప్పుడు పౌడర్ చేస్తాం. కొన్ని ఏమో రాత్రంతా అంటే మడ్డులో పెడతాం కింద, ఓకే. తీసిన తర్వాత వేడి చేసి అదే వివిధ రకాలుగా ఉంటాయి. ఓకే. అయితే ఆ శుద్ధి చేసే పద్ధతులు అవి అట్లా అనమాట. అవి డైరెక్ట్ యూస్ చేయలేము. ఇవి నేను చెప్పేది ఏంటంటే డైలీ యూస్ చేయొచ్చని, అందుకే రెమెడీస్ అంటారు దీన్ని. ఓకే. యునాని మెడిసిన్స్ సార్, ఇప్పుడు యునాని మెడిసిన్స్ అంగస్తంభన సమస్యను పోగొట్టడమే కాదు, డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంటారు. యునాని మెడిసిన్స్ డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కూడా సరిగా చేస్తాం మేము. నిజంగా సార్. ఎవరికైనా షుగర్ వలన డయాబెటీస్ అంగ స్తంభన వైఫల్యం వచ్చిందంటే అది అట్లా చేయాలి కదా, డైరెక్ట్లీ చేయలేము మనం. ఓకే సార్, ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ కలవాలన్నా లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవాలన్నా ఎలా సార్? స్క్రీన్ పైన నంబర్ ఉంది, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్లీ వచ్చి అంత కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి శాశ్వత నివారణ, కంప్లీట్ క్యూర్ కొరకు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదో తీసుకొని సరదాగా ఈరోజు వాడతాను రేపు ఎంజాయ్ చేస్తాను అది ఇది అంటే అలాంటి వాళ్ళకి లేదు. కంప్లీట్ క్యూర్. ఎవరైతే ఇంట్లో పెళ్ళైన తర్వాత గొడవలు అవుతున్నాయి, డిస్ప్యూటెడ్ మ్యారేజెస్, కలవలేకపోతున్నారు, అసలు భావిప్రాప్తి రావట్లేదు, ఇలాంటి ఏదైనా ఇబ్బంది కాంప్లికేటెడ్ ఉంటే మా దగ్గర రావచ్చు. నిజం సార్. డయాబెటీస్ ఉన్నా కూడా, ఎరెక్షల్ డిస్ఫంక్షన్ ఉన్నా కూడా రెండింటికి మిక్స్ చేసి మీరు మెడిసిన్స్ యునానిలో ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.